అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే ఈరోజు మన వీడియోలో ఎన్టీఆర్ ట్రస్ట్ స్కాలర్షిప్ని ఎవరికి ఇస్తారు, అలాగే ఏంటి అర్హతలు ఏంటి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, దీనికి ఎలా అప్లై చేయాలి, అలాగే దీని తాలూకా లాస్ట్ డేట్ అనేది ఎంతవరకు ఉంది అనేటువంటి విషయాల్ని ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. అయితే ఇప్పటి వరకు కనుక మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేవి, ఎడ్యుకేషన్ వీడియోస్ అనేవి మన ఛానల్లో రావడం అనేది జరుగుతుంది. అయితే ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఎన్టీఆర్ ట్రస్ట్ స్కాలర్షిప్ అనేది ఈ 2024 సంవత్సరం గాను ప్రతి ఒక్క స్టూడెంట్స్ ఎవరైతే దీనికి అర్హులైనటువంటి స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ప్రతి నెల 5,000 రూపాయలు అనేది స్కాలర్షిప్ రూపంలో ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి అయితే ఈ స్కాలర్షిప్ తాలూకా మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, ఎవరైతే వెనకబడినటువంటి విద్యార్థులు ఉన్నారో, అంటే ఆర్థికంగా వెనకబడిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాలేజ్ చదువులకు గాను వీళ్ళు ఎన్టీఆర్ ట్రస్ట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి కొద్ది సాయం అనేది, ఆర్థిక సాయం చేసి వాళ్ళ చదువుల్లో మరింత అభివృద్ధి చెందడం కోసం వీళ్ళు తోడ్పడుతూ ఉన్నారు. అయితే ఎన్టీఆర్ ట్రస్ట్ స్కాలర్షిప్ కోసం ముందుగా మనం ఏం చేయాలంటే ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి సైట్లోకి వెళ్ళి మీరు అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి దీనికి అప్లై చేసుకోవచ్చు. అయితే ముందుగా వీటి తాలూకా అర్హతలు ఏంటి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, ఎవరైతే 10th క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థినులు అంటే గర్ల్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైతే ఇలా 10th క్లాస్ చదువుతున్న ఎవరైతే గర్ల్స్ ఉన్నారో వీళ్ళు అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళకి ఏంటంటే ఒక మెరిట్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ మెరిట్ టెస్ట్ ఎవరైతే ఉన్నారో ఆ టెస్ట్లో మనకి మినిమము 60 మార్క్స్ వచ్చినట్లయితే, ఎవరికైతే 60 మార్క్స్ వస్తాయో దీన్ని ఏంటంటే అర్హులుగా ప్రకటిస్తారని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే పరీక్ష అనేది 2 hours అనేది ఉంటుంది. అయితే మెయిన్ టాపిక్స్ వచ్చేసరికి మ్యాథ్స్, సైన్సు, సోషల్, అలాగే ఇంగ్లీషు, కరెంట్ అఫైర్స్, అలాగే జీకే, రీజనింగ్కి సంబంధించినటువంటి టోటల్ క్వశ్చన్స్ అనేవి మనకి ఉండడం అనేది జరుగుతుంది. మొత్తం మార్కులు అన్నీ కూడా ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటాయి. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీనికి మొత్తంగా ఎంతమందిని సెలెక్ట్ చేస్తారనుకున్నట్లయితే 25 మెంబర్స్ని, 25 గర్ల్స్ని సెలెక్ట్ చేసి ర్యాంకుల వైజ్గా కూడా వీళ్ళు అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఎవరైతే 10 ర్యాంకర్స్ ఉన్నారో, అంటే 10 ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రతి నెల కూడా 5,000 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే 15 ర్యాంక్స్ ఎవరైతే ఉన్నారో ఈ 15 ర్యాంకులు పొందిన వారికి నెలకి 3,000 రూపాయల చొప్పున స్కాలర్షిప్ అనేది అందిస్తూ ఉన్నారు. అయితే బాలికల జూనియర్ కాలేజ్లో ఇంటర్ పూర్తి చేసే వరకు ఉపకార వేతనం అందిస్తూ ఉంటారట. అయితే ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే ఈ ఏదైతే స్కాలర్షిప్ ఉందో దీనికి అర్హులు. అయితే దీని తాలూకా లాస్ట్ అంటే ఎప్పటి నుండి ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది అనుకున్నట్లయితే, అంటే నవంబర్ 16 నుంచి ఈ అప్లికేషన్ అనేది మొదలైంది. అయితే దీని తాలూకా చివరి డేట్ ఎంత అంటే December 4th వరకు దీనికి ఆన్లైన్ చేసుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఎవరైతే 10th క్లాస్ స్టూడెంట్స్, అది కూడా గర్ల్స్ అన్నట్లయితే దీనికి అప్లై చేసుకోండి. ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అయిన తర్వాత ఏదైతే 10th క్లాస్ సిలబస్ ఉందో ఈ 10th క్లాస్ సిలబస్ మీద మాత్రమే క్వశ్చన్స్ అనేవి, ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇందులో మినిమం 60 మార్క్స్ సాధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ స్కాలర్షిప్ పొందేటువంటి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. అట్లయితే ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుందంటే December 8th అనేది ఎగ్జామ్ డేట్ అనేది ఉంటుంది. అయితే ఈ ఎగ్జామ్ అనేది ఎక్కడ కండక్ట్ చేస్తారనుకున్నట్లయితే మొయినాబాద్ మండలం చిలకలూరు బాలాజీ టెంపుల్ రోడ్లో ఉన్నటువంటి ఎన్టీఆర్ బాలికల జూనియర్ కాలేజ్లో పరీక్ష అనేది ఉంటుంది. అయితే December 8th అంటే ఆదివారం రోజు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటారు. అయితే పరీక్షకు వచ్చేవాళ్ళు ఏం చేయాలంటే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకురావాలి, బ్లాక్ అండ్ లేదా బ్లూ పెన్ అన్నా కూడా
మీరు యూస్ చేసుకోవచ్చు. అలాగే ఎగ్జామ్ ప్యాడ్ అనేది తీసుకురావాలి. అలాగే ఏ స్కూల్లో అయితే చదువుతున్నారో ఆ స్కూల్ తాలూకా ఐడి కార్డ్ అనేది తీసుకురావాలి. అయితే మీరు ఆల్రెడీ ఏదైతే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేశారో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ సహాయంతో మీరు ఆ అడ్మిట్ కార్డ్ కూడా డౌన్లోడ్ చేసుకొని ఆ అడ్మిట్ కార్డ్తో పాటు మీరు ఆ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, అయితే మనం రిజిస్ట్రేషన్ అనేది చేసేటప్పుడు 200 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో అలా పే చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ అనేది కన్ఫర్మ్ అయిన తర్వాత మనకి 5th డేట్ ఏదైతే December 5th డేట్ ఉందో ఈ 5th డేట్ నుంచి హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. అలాగే ఎగ్జామ్లో సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ని మనకి ఎగ్జామ్ అయినటువంటి వారం రోజుల్లోకే సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ని అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. సార్, ఎంత ప్రాసెస్ తెలిసిన తర్వాత కూడా మేము అప్లై చేయడానికి మాకు ఇబ్బందులు ఉన్నాయి సార్ అన్నట్లయితే జస్ట్ ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్లకి వాట్సాప్కి మీరు జస్ట్ హాయ్ అని పెట్టండి. వాటికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మేము చెప్తాము. సో ఆ డాక్యుమెంట్స్ పంపించినట్లయితే మేమే చాలా తక్కువ ఖర్చుతో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది మళ్ళీ మీకు వాట్సాప్లో పంపించడం అనేది జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా దీన్ని షేర్ చేసి వాళ్ళకు కూడా యూజ్ అయ్యేటట్టు చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.